కాకినాడ జిల్లా తునిలో ఒక ఘోరం వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై తుని పట్టణానికి చెందిన తాటిక నారాయణరావు అనే ఒక వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలికకు తాతయ్యనవుతానని చెప్పి మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాలలో ఉన్న బాలికను స్కూల్ నుంచి తీసుకువెళ్ళాడు. స్కూటీపై ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నారాయణరావు ఆ బాలిక మీద అఘాయిత్యం చేస్తూ పట్టుబడ్డాడు. అయితే సాధారణంగా అయితే ఈ విషయాన్ని ఎవరు నమ్మేవారు కాదేమో, కానీ ఒక వ్యక్తి వీడియో తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తిని ఆ వృద్ధుడు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఏం చేస్తావో చేసుకో అంటూ ఆ వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అసలు ఆ వృద్ధుడు ఎవరు ఏంటి అనేది తమకు తెలియదు అంటున్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు తమ పర్మిషన్ లేకుండా అసలు బాలికని ఒక తెలియని వ్యక్తితో బయటకు ఎలా పంపుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో తీస్తున్నప్పుడు అసలు ఆ వృద్ధుడు వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాడో అక్కడ పరిస్థితి అంటే ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీరు అడ్రస్ ఏ ఊరి మీది? స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? నీవు మాది తుని. ఒకసారి ఆగు. నువ్వెవరు చెప్తున్నాను ఆగు. బాగు నేను చెప్తున్నా ఆగు. మీరు ఎవరు? బుజ్జి నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ అమ్మాయి చేపట్టుకుంటా పట్టుకోవడం. మీరు ఎవరు? ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి? అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ ఏది? ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్ వాళ్ళు. ఏంటి బుజ్జి? ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్ వాళ్ళే కరెక్టే. అమ్మాయి పట్టుకుంటాను. అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నాను. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి? వెళ్తాడు వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నాం. మొన్న వచ్చావు ఇటు సైడు అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి? మీది ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఆగండి. ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నాను. అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నాం. సార్ ఆగండి ఆగండి మీరు ఒకసారి. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? బాత్రూమ్కి వచ్చావా? బాత్రూమ్కి వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చో చెప్తాను. ఎవడో చెప్పు. ఎవడో తెలియ. నువ్వు బండి బండి ఆపపోతే బావలు కూడా చెప్తున్నాను. ఇంకో చేయాల్సిన పాడు పని చేసి తాత వయసులో ఉండి ఆ చిన్న పిల్లను తీసుకెళ్ళి ఏం మాయ మాటలు చెప్పాడో, పాపం ఏం ఆశ చూపించాడో. చిన్న పిల్ల చేయాల్సిన దరిద్రపు పనులన్నీ చేసి చివరికి అక్కడ వీడియో తీస్తున్న వాళ్ళ మీద జులుం ఎలా ప్రదర్శిస్తున్నాడు చూడొచ్చు. వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఎలా వీడియో తీస్తావు నువ్వు? ఎవరు నువ్వు అసలు? ఆ పాప దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఇక్కడ ఆ పాపతో? ఆ పాప బట్టలు ఎందుకు సరిగా లేవు ఒంటి మీద? అసలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అంటే వాళ్ళని నువ్వెవరు అడగడానికి అని చెప్పి బెదిరిస్తూ తుని అంటూ చెప్తున్నాడు. అలాగే అక్కడ ఏదో కౌన్సిలర్ని అంటూ వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదో ఫోన్ తీస్తున్నాడు, ఫోన్ ఎవరికో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చేయడం. పాపం ఆ చిన్న పాపకి ఏం మాయ మాటలు చెప్పాడో ఏమో. అక్కడ ఆ పాప కూడా తాత అవుతాడంటూ చెప్తుంది. అంటే తాతనని చెప్పి ఆ పాపను నమ్మించాడా? ఎంత దారుణం జరిగేది మరి కొంత సమయం లేట్ అయితే. అదే ఎవరు చూడకపోతే అసలు ఆ పాప భవిష్యత్తు ఏమయ్యేది? ఇది ఇలాగే కొనసాగితే ఆ చివరికి అతన్ని, ఆ దుర్మార్గుడిని పట్టుకొని చితకబాది దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అతను ఎవరు, ఎక్కడి వాడు, అసలు ఏ వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఆర్టీవీ చేస్తుంది.
అతనికి దేహశుద్ధి చేయడాన్ని ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. పట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఆ ఊరి వాళ్ళందరూ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా శిక్ష పడాలి. రెండోసారి ఇలాంటి ఆలోచన రావడానికైనా భయపడే శిక్ష పడాలి. వయసులో ఉన్న వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు, రకరకాల పనికిమాలిన పనులు బయట మనం చూస్తున్నాం. కానీ తాత వయసులో ఉండి ఒక స్కూల్ పిల్లని బయటకు తీసుకువెళ్ళి తాతనని చెప్పి నమ్మించి, అదిగో అక్కడ చూస్తున్నాం, మళ్ళీ కొన్ని పార్టీల కార్యకర్తలు, వీళ్ళు కౌన్సిలర్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్లు ఉందని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు సిగ్గుపడాలి. ఆ పార్టీలు ఖచ్చితంగా వీళ్ళని, ఆ పార్టీ సభ్యత్వాలు రద్దు చేయాలి. ఏదైనా ఉద్యోగాల్లో ఉంటే ఆ ఉద్యోగాల నుంచి వెంటనే తొలగించాలి. రెండోసారి ఇలాంటి ఆలోచన రావాలన్నా సరే ఖచ్చితంగా భయపడాలి. అలాంటి చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ దేహశుద్ధి చేశారు, బట్టలు కూడా తీసుకొట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ కుటుంబం కానీ వాళ్ళ కోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తున్నాం అక్కడ పరిస్థితిని. మరి ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు లేదు? వీడియో తీస్తున్నప్పుడు ఎంత బెదిరించాడు, నేను ఆ పిల్ల తాతని, ఏం చేసుకుంటావో చేసుకో, నేను కౌన్సిలర్ని, అది ఇది అని చెప్పేసి ఎంత బెదిరించాడో. అదిగో అక్కడ ఆ తోటలో ఎంత బలుపు చూపించాడో మనం చూడొచ్చు అక్కడ. మరి ఇక్కడ ఏమైపోయింది? అక్కడ మనం చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు, వాళ్ళందరూ కూడా మాకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తే న్యాయం జరుగుతుంది ఆ పాపకి? ఆ పాప మానసిక స్థితి ఎలా ఉంటుంది? రేపు స్కూల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? నలుగురు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు పరిస్థితి ఎలా ఉంటుంది? నలుగురు ఎలా చూస్తారన్న భయం ఉండదా ఆ కుటుంబానికైనా, ఆ పాపకైనా? ఆ పాపకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే స్కూల్ యాజమాన్యం కూడా తాతలము, బాబాయిలము, మామయ్యలము అని చెప్తే ఎలా పంపిస్తారు? అలా వెరిఫికేషన్ చేసుకోరా? జాగ్రత్తలు తీసుకోరా? ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ నాయుడికి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, అతనికి సంబంధించి కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నేనేదో కౌన్సిలర్ అని చెప్తున్నాడు. అసలు అతను ఎవరు? ఆ పాపని ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఆ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం ఎలా పంపించింది పాపని బయటికి? డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ముందు ఏదైతే తునిలో అయితే ఒక అమానుష ఘటన, అలాగే ఈ యొక్క ఏదైతే తునికి సంబంధించినటువంటి కొండవారుపేటకు చెందినటువంటి ఒక దళిత నాయకుడిగా చెప్పుకొస్తుంటారో, ఎవరైతే నాయకుడిగా తాటిపాక నారాయణరావు, అతను అయితే ఆ దళిత నాయకుడిగా రెండో వార్డు ఏదైతే ఉందో, రెండో వార్డులో కూడా గతంలో కౌన్సిలర్ కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యక్తి అయితే చాలా అమానుష ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా వ్యవహరించారు. 65 ఏళ్ల వయసులో వృద్ధుడు, అలాగే కాటికి కాలుగా సాపినటువంటి వయసులో ఇటువంటి అభంశుభం తెలియని ఒక అమాయకురాలు, అలాగే ఒక మైనర్ బాలికపై ఇటువంటి అఘాయిత్యానికి అయితే ఒడిగట్టినటువంటి పరిస్థితి ఇక్కడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే అంశం సోషల్ మీడియా వేదికగా ఆ వీడియో అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే అక్కడ జగన్నాథగిరి సంబంధించినటువంటి గురుకుల బాలిక పాఠశాలలో అయితే ఈ ఘటన 8వ తరగతి అయితే అందులో చదువుతున్నటువంటి బాలిక, అభంశుభం తెలియనటువంటి బాలిక, తనైతే మాయమాటలు చెప్పి గత కొన్నాళ్ళ నుంచి కూడా తనైతే తమ బంధువు అంటూ కూడా హాస్టల్కి రావడం, ఆ స్కూల్లో తను కూడా పేరెంట్స్ గా చెప్పుకుంటూ కుటుంబ సభ్యులుగా వ్యవహరిస్తూ తనైతే తీసుకువెళ్తూ ఇటువంటి అఘాయిత్యానికి అయితే ఒడిగట్టినటువంటి ఘటన అయితే ప్రధానంగా చెప్పాలి. అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా జరిగినటువంటి ఘటనపై సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ఆ యొక్క వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో అతనైతే కొండవారుపేట మొత్తం స్థానికులందరూ కూడా రాత్రి అంతా కూడా అతనైతే వీడియో ఒక్కసారిగా బయటకు రావడం
వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే గుర్తించారు. ఆ యొక్క నారాయణరావుకి అయితే దేహశుద్ధి చేసి మొత్తం పోలీసులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే సభ్య సమాజం దించుకున్నటువంటి ఈ యొక్క ఇటువంటి పరిస్థితి చేసినటువంటి నారాయణరావుకి అయితే దేహశుద్ధి చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అతనైతే మొత్తం దేహశుద్ధి చేసి పోలీసులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆ యొక్క హాస్టల్లో ఏదైతే ఆ యొక్క బాలికల సంబంధించినటువంటి గురుకుల పాఠశాల వద్దకు అయితే చేరుకున్నారు. ఆ యొక్క ఏ విధంగా పంపించారు, అలాగే తనని తల్లిదండ్రులు వస్తేనే ఆ పర్మిషన్ ఎవరు, అతను వస్తే ఏ విధంగా ఇచ్చారని కూడా ఒక పక్కన టీచర్లు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనైతే ఆ ఇంజెక్షన్ చేయించాలి అని చెప్పి తీసుకువెళ్ళడం మీ కుటుంబ సభ్యులు మొదటగా అయితే మీ కుటుంబ సభ్యులు రమ్మన్నారంటూ కూడా చెప్పడం, ఈ విధంగా సంతకం పెట్టి మరీ తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇది నాలుగవసారి అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అక్కడ నుంచి హాస్టల్ నుంచి అయితే ఆ తుని అద్దరపేట బీచ్ లో నాలుగోసారి ఇది అంటే గతంలో 3 సార్లు తీసుకువెళ్ళాడా ఆ పాపని ఆ వృద్ధుడు? ఎస్, అంటే గతంలో 3 సార్లు తీసుకెళ్ళినట్టుగా తరచూ వస్తున్నట్టుగా కూడా ఆ టీచర్లు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ విధంగా తెలిసిన ఆ కుటుంబ సభ్యులు కాబట్టి మళ్ళీ మరొక 4వసారి కూడా వచ్చారని కూడా వాళ్ళంతా కూడా భావించారు. ఆ భావించిన నేపథ్యంలో మేము పంపించామని కూడా పక్కన చెప్తున్నారు. అంటే ఇంజెక్షన్ చేయించాలని మొదటిసారి చెప్పడం, తీసుకురావడం, అలాగే 2వసారి ఇలా కొన్ని రోజుల నుంచి అయితే ఈ వ్యవహారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభం శుభం తెలియని ఈ యొక్క అమాయకులను అయితే లోపరుచుకోవడం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇంటి పక్కనే ఆ యొక్క ఏదైతే కొండవారు పేట ఏదైతే ఉందో అక్కడ ఇంటి పక్కనే ఉంటారు, ఆ పేటలోనే ఉంటారు. ఆ పేటలో ఉన్న సంబంధంలోనే ఆ పిల్లతో ఈ విధంగా ఆ మైనర్ బాలికతో ఈ విధంగా వ్యవహరించడం కూడా తెలుసుకొస్తుంది. ఆ నేపథ్యంలోనే అమ్మమ్మ కూడా చెప్పుకొస్తుంది. అమ్మమ్మ క్లియర్ గా చెప్తుంది, తను ఎవరో తెలియదు, చుట్టుపక్కల ఆ వీధిలో ఉంటాడు తప్ప మా కుటుంబ సభ్యులు కూడా కాదు, అటువంటి వ్యక్తితో మీరు ఏ విధంగా పంపించారంటే కూడా అమ్మమ్మ ఆ టీచర్లు కావచ్చు మొత్తం అందరిని కూడా నిలదీసినటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇక్కడ ఇది రాజకీయ వ్యవహారాలు ఎవరు కూడా దీంట్లో తలదొచ్చవద్దు, ఇది కేవలం దళిత నాయకుడిగా ఉంటున్నాడు కాబట్టి ఈ విధంగా అతన్నైతే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు జరిగినటువంటి వ్యవహారాల వేదికగా ఆ పాప ఏదైతే వీడియోలో వచ్చినటువంటి ఆధారంగా ఇప్పుడైతే కేసు నమోదు చేస్తాం, దీన్ని ఎటువంటి రాజకీయ పార్టీలకు ఆస్వాదించవద్దని కూడా చెప్పుకొస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా దీన్ని అయితే ఎవరైనా కూడా దీన్ని చర్యలు చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా ఏదైతే పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీహరిరాజు కూడా క్లియర్ గా మీడియాతో కూడా మాట్లాడారు. అందులో కూడా క్లియర్ గా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరి చూడాలి, మరి పోలీసులు అయితే దీనిపై పోక్సో యాక్ట్ అయితే కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై ఇంకా చర్యలు ఏ విధంగా తీసుకుంటారు, అలాగే కాటికి కాలు చాపవలసినటువంటి వయసులో 65 ఏళ్ల వయసులో వృద్ధుడు ఇటువంటి వ్యవహారం అయితే మరి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరి ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. 60 ఏళ్ల పైబడిన వయసు ఉంది, మనవరాలి వయసు, చిన్న పాప వయసు ఉన్నటువంటి ఒక చిన్న పాపను తీసుకెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇది కూడా ఫస్ట్ టైం కాదు, ఇప్పటికే 3 సార్లు అలా బయటకు తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇది 4th టైం అట. అంటే 4 సార్లు ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి ఒక చిన్న పాపని స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్తుంటే ఏవో మాయ మాటలు చెప్పి ఆ టీచర్స్ ఏం చేస్తున్నారు, ఆ యాజమాన్యం ఏం చేస్తుంది, ఒకసారి కాకపోతే ఒకసారి ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? అయినా సరే పంపించే ముందు తల్లికో తండ్రికో ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదా? తాత అంటే అయిపోయిందా? పాపం ఆ పాప కూడా మా తాతని చెప్తుంది అక్కడ, కానీ ఏం మాయ మాటలు చెప్పాడు, ఎలా ఆ పాపని మాయ చేశాడో, లేదంటే ఎలా భయపెట్టాడో ఆ పాపని. పాపం ఏం చేయాలి? ఎదుగో అక్కడ దేహశుద్ధి చేస్తున్నారు, బట్టలు కూడా తీసి కొడుతున్నారు ఆ వ్యక్తిని. తర్వాత పోలీసులకు అప్పచెప్పారు, న్యాయం కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విషయం మీద. ఒక్కసారి ఇప్పటికే 3 సార్లు బయటికి తీసుకెళ్ళాడు. ఒకసారి ఆ పాప ఆరోగ్య పరిస్థితిని ఒకసారి చెక్ చేయాలి, ఆ పాప ఆరోగ్యాన్ని చెక్ చేయాలి ప్రాపర్గా. ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ప్రాపర్గా ఆ పాపకి కౌన్సిలింగ్ ఉండాలి. ఎందుకంటే ఇంత రప్చర్ అయిన తర్వాత ఆ పాప మీద చాలా హార్ష్గా ఉంటుంది ఎఫెక్ట్ అంతా కూడా. ఖచ్చితంగా మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ పాప హెల్త్ని చెక్ చేయాలి ప్రాపర్గా, ఆ పాప జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం కూడా బాధ్యతలు తీసుకోవాలి ఈ విషయంలో. అండ్ మీరు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ తాతలం, బాబాయిలం, మామయ్యలం అని వెళ్ళి చాలామంది చాలా దారుణాలకు పాల్పడుతున్నారు చిన్న పిల్లల మీద. ఆడపిల్లలైనా సరే, మగ పిల్లలైనా సరే, ఎవరికి రక్షణ లేదు ఇప్పుడు.
సో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీకు కాల్ చేయందే, మీకు కన్ఫర్మ్ చేయందే బయటికి పంపించే అవకాశం ఉండకూడదు. ఎవరు వెళ్ళినా సరే యాజమాన్యాలతో మాట్లాడండి, స్కూల్ యాజమాన్యాలతో. ఒకవేళ ఇలా పంపిస్తే కేసు పెట్టేలా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ కాంపన్సేషన్ ఉండాలి స్కూల్స్ నుంచి. ఒకసారి ఆ పాప బామ్మ ఏం మాట్లాడుతుందో చూద్దాం. హాస్టల్లో పడిచాను బాబు. మొన్న ఎవరికి అది పంపించానండి, వచ్చేసిందండి ఇంటికి. అక్కడి నుంచి మొన్నేనండి వచ్చిందండి. మొన్న వస్తే దానికి సరే కదా అలాగని పిల్లని ఒక 2 అవసరాలు 2 రాసుకుంటుంది, ఇంటికాడ గోడ పెట్టుకుంటే ఏమవుతుంది అలాగని వేసేసాను బాబు. వేసేసిన తర్వాత అతను మాకు తెలియదండి, చేయదు, మా అతనికి మాకు సంబంధం లేదు. అతను ఏం చేశాడంట బాబుయే, మా మనవరాలు అలాగని వచ్చాడంట. వస్తే అదేంటి మా తాత కాదు, మా తాత ఏమో, మా తాతకు చేతులు లేవు, కాళ్ళు లేవు, బండి మీద అడుక్కుంటుంటాడు. అలాంటిదప్పుడు మేము ఏం చెయ్యము. అలాంటి మాకు తండ్రి కాదు, తాత కాదు అలాగని చెబితే ఈవిడ పోనీ ఉన్నది అనుకోండి, టీచర్ అమ్మ, ఆ టీచర్ అమ్మ ఇలాగని చెప్తున్నావు కాబట్టి మేము ఫోన్ చేస్తాం, ఇంటికి ఫోన్ చేస్తాం. అవి ఎవరన్నది వాళ్ళే వచ్చి పెద్దలు చెప్తారు. అలాగని మాకు కొంత ఫోన్ చేస్తే బాబుయ్య మేము వద్దు కదా బాబు, నా బిడ్డ నన్ను ఏం చేసుకోం కదా బాబు. చేయలేదండి బాబు, ఫోన్ చేయలేదండి, మాకు మాట చెప్పలేదండి, ఏమీ చెప్పలేదు. నువ్వు వచ్చినోడితోటి దేవుడేసి చూడు అంటాడు. ఆ పాప బామ్మ మాటలు మనం వింటున్నాం. ఎవరో ఏంటో తెలియదు, అలా ఎలా పంపిస్తారు, మాకు కనీసం కాల్ చేయాలి కదా అని చెప్పేసి కంటతడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నా పాప మా మనవరాలి పరిస్థితి ఏంటో, ఇప్పుడు ఏం చేశాడో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా ఎలా చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం? ఇప్పుడు ఇది ఈ విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది, ఇక తెలియనివి ఎన్ని ఉన్నాయో. గతంలో 3 సార్లు బయటికి తీసుకెళ్ళాడట ఆ వ్యక్తి ఆ పాపని. ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు మనం చూసాం ఎలాంటి పరిస్థితుల్లో ఆ పాపని సేవ్ చేశారో మనం చూసాం. వీడియో తీస్తున్నప్పుడు ఆ పాప పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. సరిగా బట్టలు లేవు, అతను బెదిరిస్తున్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, కౌన్సిలర్ నేనని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అంటే ఏం చేయలేరన్న ధైర్యమా? చిన్న పాపని, మనవరాలు వయసున్న పాపని అలా చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఆ పాప జీవితాన్ని నాశనం చేయడం తప్ప ఏదైనా ఉంది? రాకుండా మీ పాప కానీ బాబు కానీ స్కూల్ నుంచి బయటికి వెళ్ళకూడదు. తాత అయినా, బాబాయ్ అయినా, పెద్దనాన్న అయినా, అంకుల్, ఇంకోటి 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 ఏదైనా సరే బయటికి వెళ్ళకూడదు. వెళ్తే చూస్తున్నాం ఏం జరుగుతుందో. ఇదొక ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకా ఎన్ని జరిగాయో, ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. కాకినాడ డిఎస్పీ ఈ విషయానికి సంబంధించి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నటి రోజునండి కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్ప్లాయిట్ చేసినట్టుగా సోషల్ మీడియా లేట్ నైట్ మన దృష్టికి వచ్చింది. వచ్చిన తుని టౌన్ సిఐ గారు యాక్షన్ తీసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది. మనకి ఉదయం అంతా వెరిఫై చేసి అమ్మాయిని ఐడెంటిఫై చేసి, అమ్మాయి తల్లిదండ్రులు ఐడెంటిఫై చేసి రిపోర్ట్ తీసుకుని పోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. పోక్సో చట్టంలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్లు ఉన్నాయో 5, 6 ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ అది ఒక సెక్షనే కాకుండా అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినట్టుగా, అలాగేనేమో అంటే మైనర్ ని ఎవరు తీసుకెళ్ళినా కూడా కిడ్నాప్ కింద వస్తుంది. 18 సంవత్సరాలు అంతే కిడ్నాప్ సెక్షన్ వస్తుంది. అన్ని సెక్షన్ ప్రకారం కేసు పెడుతున్నాం. కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో చేసి యాక్షన్ తీసుకుంటామండి. అంటే ఇక్కడ నేరస్తుడి కింద చూడండి. నేరస్తుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేయకండి. ఎందుకంటే ఏ పార్టీ కూడా సభ్యత్వం లేకుండా మా పార్టీని ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. కాబట్టి నేరస్తుడు శిక్ష పడాలి, అంతవరకు అందరి తలకు ఉద్దేశం అదే. తర్వాత అమ్మాయి యొక్క వీడియోని కూడా సర్క్యులేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ పలానా వ్యక్తి సర్క్యులేట్ చేసినట్టుగా కానీ వస్తే వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. కారణం ఏంటంటే చట్టం అలాగ ఉంది. మీడియా వారు కానీ పత్రికా విలేకరులు కానీ రాయడానికి లేదు. కాబట్టి దయచేసి ఈ ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. అయితే పూర్తిగా ఇందులో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థిని పంపించారంటే ఈరోజు దేని ప్రకారం విద్యార్థిని పంపించారని చెప్పి ఇవాళ విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఈరోజు దర్యాప్తు ఏదో 4 గోడల మధ్య చేస్తున్నాం అని చెప్పి ఇవాళ అధికారులు చెప్తున్నారు. ఈరోజు బాధితుల దగ్గర నుంచి మేము అడిగేది ఏంటంటే ఈరోజు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. దీని మీద తక్షణమే ఉన్నత అధికారులు సమీక్ష జరిపించి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఘటన జరిగి 24 గంటలు జరిగినా కూడా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ విషయం మీద విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మేము తీవ్రంగా ఈ ఘటన సో ఈ ఘటనకు సంబంధించి న్యాయం